ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? కాఫీ అండ్ అటుకులు. సో చాలామంది చాయ్ అటుకులు, పాల అటుకులు, బూస్ట్ అటుకులు తినిండొచ్చు, కానీ కాఫీ అటుకులు ఎవరు తినకుండొచ్చు కదా. సో ఇవాళ నేను మీకు రెసిపీ చూపిస్తాను. దానికి ఒక కటోరీలో ఉన్న, గ్లాస్లో ఉన్న, కప్పులో ఉన్న ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ బూస్ట్ వేసుకోవాలి. అండ్ ఇందులో 1.5 స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇంకా పాలు పోసుకోవాలి. సో పాలు ఏంటంటే ఎక్కువ వేడిగా ఉండొద్దు. వేడిగా ఉంటే ఏంటంటే పిండిలాగా అయిపోతాయి అటుకులు. సో మనం టీ తాగేంత వేడి ఉండొద్దు, కొంచెం తక్కువ వేడి ఉండాలి. ఇంకా పాలు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. సో నేను ఎప్పుడన్నా ఇలా కాఫీలో అటుకులు వేసుకొని తింటాను, చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి టిఫిన్ ఉన్నా కూడా తినాలి అనిపించినప్పుడు నేను ఇలా కాఫీలో అటుకులు వేసుకొని తింటాను. నాకైతే చాలా ఇష్టం. కాఫీ అయితే రోజు తాగాను, బట్ ఎప్పుడన్నా ఇలా కాఫీలో అటుకులు. సో నేను తాగుతాను కదా, ఒకసారి మీకు కూడా చెప్దాము అనేసి నేను చూపిస్తున్నాను. సో చూడండి. సో మీరు గ్లాస్లో కూడా చేసుకోవచ్చు, కప్లో కూడా చేసుకోవచ్చు, కానీ తినడానికి కంఫర్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇలా కటోరీలో చేస్తున్నాను. సో బూస్ట్ వేస్తేనే బాగుంటుంది. సో చూడండి, రెడీ అయింది. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.